కోడి పులావ్ ఇంట్లోనే రుచిగా మరియు రెస్టారెంట్ స్టైల్ చికెన్ కోడి పులావ్ చేసేయాలంటే ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. మరి చికెన్ పులావ్ ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, ఒక హాఫ్ కప్ కాజు వేసి బాగా వేయించండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బిర్యానీ స్పైసెస్ ని పక్కన మెన్షన్ చేశాను, చూసి ఇందులో వేసేసుకోండి. అన్ని వేసాక మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేయండి. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మగ్గేలోగా మనం ఒక పేస్ట్ చేసుకుందాం రండి. ఒక మిక్సర్ జార్ లో గ్రీన్ చిల్లీస్, టమాటోస్, కొంచెం కొత్తిమీర, ఇంకా గసగసాలు, ఇంకా కొన్ని కాజు వేసి మెత్తని పేస్ట్ లా చేసేసుకోండి. ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఇప్పుడు మరి మన ఆనియన్స్ ఎంత వరకు ఫ్రై అయ్యాయో చూసేద్దామా. సో ఇప్పుడు ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ముక్కకి మసాలా బాగా పట్టేలాగా చికెన్ మొత్తాన్ని కలిపేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఆయిల్ లోనే ఫ్రై అవనివ్వండి. చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ కి సరిపడా రెడ్ చిల్లీ కారాన్ని వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిపేసుకోండి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ బాగా పట్టాలి. స్టేజ్ లో ఉన్నప్పుడే కొన్ని మింట్ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్ వేసి ఇంకా అలాగే 1 కప్ ఆఫ్ కర్డ్ వేసి చికెన్ మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టేసుకోండి. ఇంకో 15-20 మినిట్స్ బాగా కుక్ అవనిచ్చి వాటర్ వేసుకోవాలి. వాటర్ కొలతలు వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఇప్పుడు ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ని, ఇప్పుడు ఆ రైస్ ని వేసేసుకోండి. రైస్ ని మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే ముందుగా సోక్ చేసి పెట్టాం కదా, రైస్ విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ కుక్ చేస్తూ మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కింద రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది. కొద్దిసేపటికే రైస్ అనేది పూర్తిగా కుక్ అయి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆపేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతే, టేస్టీ చికెన్ కోడి పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే స్నేహ చిన్ని ప్రపంచం ఛానల్ ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్. కింద డిస్క్రిప్షన్ లో పలావ్ ప్రిపరేషన్ మొత్తం పెట్టాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్.